బ్యాగ్ రా. ఓ షిట్ షిట్. అలా ఫోన్ వచ్చావేంటి అంతసేపు నుంచి చేస్తుంటే? ఏం ఫోను? మిస్డ్ కాల్ చూడు అన్నా. ఆ 10 రూపాయలు నోటి దగ్గర మర్చిపోయాను. నోట్ చూపించకపోతే అన్న కొడుకు డబ్బులు ఇవ్వట్లేదన్నా. ఏ 10 రూపాయలు? ఒకసారి చూడన్నా ప్లీజ్. చూడన్నా. ఏం బ్రదర్, ఏ 10 రూపాయలు? వాటర్ బాటిల్ కొనుక్కోవాలి, డబ్బులు ఉంటే ఇవ్వండి సార్. ఇందులో 10 రూపాయలు నోటే లేదన్నా. 10 రూపాయలు లేవు బ్రదర్ దీంట్లో. సరే సరే ఒక్కసారి ఆలోచించు. అది మమ్మల్ని కలిసాక ఎక్కడికి వెళ్ళావన్నా? ఉస్మానియాకి వెళ్ళాను, ఈడికి వచ్చాను, సిగరెట్ తీసుకున్నాను, ఇలా పడ్డాను. సిగరెట్ తీసుకున్నావా? ఏం కావాలి? 10 రూపాయల నోట్లు కావాలి. నాకు కోట్లు కావాలి. ఒక నోటికి 1000 ఇస్తా. ఏంటి సినిమా నోట్లా? ఇదిగో. ఏంటి భయ్యా 10 రూపాయల నోటు లాటరీ ఏమైనా తగిలిందా? ఇలాంటి ఏదో నోట్లు అడగగానే 10కి 1000 ఇచ్చింది. చేంజ్. నాకేదో డౌట్గా ఉంది భయ్యా. అయితే నాకు ఇచ్చే అన్న. 10 రూపాయల నోట్లు లేదన్నా. తీసుకోలేదు తమ్ముడు. మళ్ళీ వస్తారు చూడండి. చాలా చూసుకో బ్రదర్. ఏం పోరాటం రా ఇది? 10 రూపీస్ నీకెక్కడిది? క్యాబ్ డ్రైవర్ వాటర్ బాటిల్ కొనాలంటే 100 ఇచ్చారా? పరిచయం చేంజ్ లో ఉంది. సరే పద పద. సరే పద. రేయ్ నువ్వే ఉండు, నేను తీసుకొస్తా. ఓకే. అన్నా అక్కడే మర్చిపోయారా? అవునన్నా. సార్ ఇంట్లో దొంగడు పట్టాడు. ఏంటి? అమ్మగారు కంగారు పడతారు. త్వరగా ఇంటికి రండి సార్. ఓన్లేరా పోతే పోయిందా 50. కనీసం ఏనా మిగిలిగా. అయినా అంతా మన మంచికి వెళ్ళరా. ఆ అమిత్ గారు అమౌంట్ మొత్తం ముందే ఇచ్చుంటే. రేయ్ మొత్తం ఇచ్చేటే కోటి వైపు ఎందుకు వెళ్తాం రా? మాదాపూర్ వెళ్తాం కానీ. అయినా అది కూడా పోకుండా ఉండాల్సిందిరా. చా కష్టపడి సంపాదించా. భయ్యా కూర్చాగట్లేదు. ఫోన్ లే భయ్యా. బావా చెప్పురా. ఒకడు క్రికెట్ బెట్టింగ్ లో 5 లక్షలు కొట్టాడు. ఫారెస్ట్ పబ్ లో పార్టీ ఇస్తాడంట. అది ఫారెస్ట్ కాదురా, ఫారెస్ట్. అయినా ఎందుకు అంత దోలా? వచ్చిన 5 లక్షలు జాగ్రత్త చేసుకోక. ఏంటి బావా నువ్వు నీ చేదస్తాం. మీకు ఇప్పుడు అర్థం కాదురా. ఒక ఎంపీఎల్ కి హోండా సిటీ కారు ఓనర్ నయ్యా, ఇంకొక ఎంపీఎల్ కి ఓబర్ డ్రైవర్ నయ్యా. నా డౌన్ ఫాల్ కళ్ళారో చూసుకోవడం ఏంది బావా? ఇంటికి వస్తున్నావా లేదా? ఓసీగా మంది అంటే ఎందుకు రానరా? వస్తా. ఒక డ్రాపింగ్ ఉంది, అది చూసుకొని వచ్చేస్తా. రియర్కి బెట్టింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఊరుకోండి సార్, మరీ చెప్తాను మీరు. కొడుతుడు కళ్ళెక్కడ పెట్టుకుని వస్తున్నారా? రాడ్ తీసుకురమ్మా. రోడ్డు మీద రెడ్డి కూడా సార్. నువ్వేం కంగారు పడుకోమ్మా, నేను చూసుకుంటాగా. నువ్వు పడుకో పడుకో పడుకోమ్మా. అమ్మని చూసుకో. అలాగే సార్. సంతోష్ ఎక్కడున్నావు? పెట్రోలింగ్ లో ఉంది సార్. ఏమైంది? అర్జెంట్ గా కంట్రోల్ రూమ్ కి వెళ్ళి డోర్స్ బ్యాక్ నుంచి మా రోడ్ సీసీటీవీ ఫుటేజ్ అంతా తీసుకొని స్టేషన్ కి రా. ఓకేనా? సరే. పాప్ చేసి లాంగ్ రండి. ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్ లో. పోలీస్ స్టేషన్? ఏమైంది? ఏం చేయమంటావు? ఆ రెండో వాడి దగ్గర ఫుల్ గా డబ్బులు లేవని మూడో వాడి దగ్గర పంపాడు. ఆడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తుంటే చెత్తలో ఆడాడు గుద్దాడు. యాక్సిడెంటా? మీకేం కాలేదుగా? మాకేం అవ్వలేదులే. ఇంకా స్టేషన్ దగ్గరే ఉన్నారా? నేను
ఫోన్ ఛార్జింగ్ అయితే తెంగింది. ఛా, సార్ మీరు ఎలా వెళ్తారు? మేము ఎదురు వెళ్తాం కానీ ఈ 2000 ఉంచు. వద్దు సార్. పర్లేదు ఉంచు భయ్యా. ఏం లేదు భయ్యా, కార్లో మా బ్యాగ్ ఒకటి ఉండిపోయింది. బ్యాగ్లో ఏమున్నాయి సార్? బట్టలు ఉన్నాయి. బట్టలే. కేసు బుక్ అయింది కదా సార్, ఇప్పుడు ఓపెన్ చేయకూడదు. భయ్యా నీకు ఎలా పోనీ ఒకసారి కానిస్టేబుల్ అడుగుదామా? సార్ వాళ్ళు ఏం పర్లేదు భయ్యా, రేపు తీసుకున్నా. సరే సార్, నేను కాల్ చేస్తాను. ఓకే రేపు తీసుకుంటా అంటే బెటర్ నువ్వు. ఏ రేపుకా ఎటా? ఆ కానిస్టేబుల్ గారికి చెప్పి అది కూడా వాటేస్తావా? ఓ అర్థమైంది. వికాసి మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడే కొంచెం వెయిట్ చేసి వాళ్ళెవరు చూడని టైంలో వెళ్ళి మన బ్యాగ్ తీసుకుని పోదాం. పోలీస్ స్టేషన్ లో దొంగతనమా? ఎదో జోక్ లేకు. నా సిచ్యువేషన్ చూస్తుంటే నీకు జోక్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? ఇప్పటి వరకు జరిగించాలరా. ఇందాక ఆ పోలీసుడు డబ్బు చూసి మనల్ని వదిలేశాడు. వాడు కనుక తిరిగి వచ్చాడు అనుకో, మన జీవితం ఇక్కడితో అయిపోతుంది. మనల్ని ఖచ్చితంగా బొక్కలు వస్తే నా మాట విను పద. అబ్బే, నువ్వు నీ సనికోలా అదా వద్దు ఇదా వద్దని స్టార్ట్ చేసినప్పుడు దగ్గుతున్నావు. నా మాట ఏ రోజు విన్నారా? డిగ్రీ తర్వాత అలాగే జాబ్ చేసుకుని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. అప్పుడు అమెరికాకి వెళ్తారు, పెద్ద పొడి చేస్తానని చెప్పి ఇప్పుడు స్టేషన్ వరకు తీసుకొచ్చాం. ఆ అప్పు సంగతి రేపు చూసుకుందాంరా. నా మాట ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను రారా. నువ్వు వెళ్ళు, నేను రాను దుబాయ్. సరే నీ చావు చావు. ఏరా వెళ్ళిపోతాను, మళ్ళీ వచ్చావే. ఇంతవరకు వచ్చిన తర్వాత నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను? ఏం చేసినా కలిసి చేద్దాం పద. సరే పద. ఏయ్, ఎలా ఓపెన్ చేస్తావా? దా, సరే గట్టిగా ట్రై చేద్దాం. రే ఉండు, లోపల నుంచి ట్రై చేద్దాం. దా. ఇదేంటి డోర్ ఓపెన్ ఉంది? దీనమ్మ దరిద్రం, మన ముందు పెట్టాడు కదరా. బ్యాగ్ ఏమైంది? హలో బాయ్, వెంకట్ పంపిన పార్టీకో పైసే మిలే క్యా? ఇందాక వచ్చి తీసుకెళ్లారా మొత్తం. ఏంటి ఏమైపోయారా? ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. సర్లే గాని కిందకి రండి. మీరు ఇంకో ఫుటేజ్ చూడాలి సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో. కంగారు పడకురా, అన్ని సెట్ అవుతాయి. ఏంటి సెట్ అయ్యేది? ఆ? మీరు మీ ఎదవ ఐడియాలు అయినా ఫస్ట్ నుంచి ఆయన చెడదొబ్బింది నువ్వే కదే. అదేంటేంటే ఏమైంది? నీ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకేం చేయాలో తెలియలేదు. మిమ్మల్ని పిక్ చేసుకుందా అని పోలీస్ స్టేషన్కి వస్తుంటే దారిలో నెంబర్ ప్లేట్ జూమ్ చేయి, జూమ్ చేయి. అది మీ కార్ నంబరే సార్. బండి తీరా.